హాయ్ అండి. ఇక్కడ మనం పూజా రూమ్ అయితే ఇచ్చేసామండి. పూజా రూమ్‌కి మనం వినియర్‌తో మొత్తం పాలిష్ నీట్‌గా డల్ ఫినిష్‌తో పాలిష్ ఇచ్చేసాము. అలా అష్టలక్ష్ములైతే మేడమే తీసుకొచ్చుకున్నారండి. తనకి నేను ఆ ఫ్రేమ్ ఇచ్చి అలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ పైన ఫ్రేమ్ మాత్రం మేము చేపించి ఇవి మొత్తం నేను తను ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా ఇలా అయితే మేము ఇచ్చేసామండి. ఆ పూజా రూమ్‌లోకి రండి చూద్దాం ఎలా ఉందో. ఇలా వింటేజ్ థీమ్‌లో ఇచ్చామండి మేము మొత్తం. చూడండి ఈ పిల్లర్స్ ఇచ్చి అక్కడ మీద ఫ్రేమ్ లాగా ఇచ్చి ఒక వింటేజ్ లుక్లో రావాలని చెప్పి పూజా రూమ్ అయితే ఇలా చేసాము. పైన కూడా సీలింగ్ కూడా మొత్తం వినియర్ తోటి ఇచ్చేసామండి. చిన్న చిన్న లైట్సే పెట్టాము, ఎక్కువ లైట్స్ వద్దని చెప్పేసి చిన్న చిన్న లైట్స్ తోటి ఇలా సింపుల్గా అయితే చేసామండి. ఇక్కడ మనకు 6 డ్రాస్ వచ్చినాయి. ఇదేమో మనకి నైవేద్యం ఎక్కువైనప్పుడు ఇంకొంచెం నైవేద్యం పెట్టడానికని ఈ డ్రా అనమాట. ఇంకోటి ఇలా డ్రాస్ అయితే వచ్చేసాయండి. ఇటు 4 ఇటు 2 ఇటు 2 మొత్తం 6 అయితే వచ్చేసాయి. ఇక్కడ ఒక వెంకటస్వామి పెద్ద ఫోటో అయితే వస్తుంది. ఇక్కడ తాంజేరి 3 ఫొటోస్ వస్తాయి. వాటి కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తాయి అంటే. ఇంకా 20 డేస్ టైం అంట. అలానే ఇక్కడ చూడండి ఎంత చిన్న క్యూట్గా క్యాలెండర్ కోసం అని చెప్పి ఇలా ఫ్రేమ్ చేసి ఇచ్చాము. మేడం అడిగితే ఇలా చేసి ఇచ్చాము. మేడం గారు అయితే చాలా హ్యాపీగా ఉన్నారండి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి కార్వింగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో.